నమస్తే అన్న అందరికీ నమస్కారం. ఇరాన్ దేశానికి అమెరికా మరొకసారి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. వివరాల్లోకి వెళితే ఇరాన్ ఓడరేవుల దిగ్బంధనాన్ని దీర్ఘకాలం కొనసాగించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆలోచిస్తూ ఉన్నారు. ఇందుకోసం ప్రణాళికలు సిద్ధం చేయాలని తమ అధికారుల బృందాన్ని ఆదేశించారు. సుదీర్ఘ దిగ్బంధనం ద్వారా ఇరాన్ను ఆర్థికంగా ఉక్కిరిబిక్కిరి చేసి అణ్వస్త్ర ప్రణాళికను పక్కన పెట్టేలా ఒప్పించాలనేది ఆయన వ్యూహంగా తెలుస్తూ ఉంది. ఇటీవల ఉన్నత స్థాయి సమావేశాల్లో ట్రంప్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారని వాల్ స్ట్రీట్ జర్నల్ ఓ కథనంలో వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఇరాన్ ధీటుగా స్పందించింది. దిగ్బంధనాన్ని పొడిగిస్తే మునుపెన్నడూ లేనంత తీవ్రస్థాయి సైనిక చర్యతో విడుచుకుపడతామని చెప్పి అమెరికాను హెచ్చరించింది. తమ సహనానికి పరిమితులు ఉంటాయని పేర్కొంది. ఇరాన్ ప్రభుత్వ సంబంధిత ప్రెస్ టీవీలో ఈ మేరకు కథనం వెలువడింది. మరోవైపు అమెరికా మళ్లీ దాడులకు దిగితే పశ్చిమాసియా వ్యాప్తంగా తమ అనుకూల గ్రూపులు రంగంలోకి దిగుతాయని ఇరాన్కు చెందిన ఐఆర్జీసీ పేర్కొంది. అమెరికా భారీ నౌకలను సముద్రంలోని తగలబెట్టేస్తామని చెప్పి హెచ్చరించింది. ఇరాన్ను హెచ్చరిస్తూ సోషల్ మీడియా వేదికగా ట్రంప్ పెట్టిన మరొక పోస్ట్ వైరల్గా మారింది. అణు కార్యక్రమానికి సంబంధించి త్వరలో దౌత్యపరమైన పరిష్కారం లభించుకుంటే అమెరికా కఠినమైన వైఖరి అవలంబిస్తుందని పేర్కొన్నారు. తాను రైఫిల్ పెట్టుకున్న ఫోటోను పోస్ట్ చేసి ఇకపై మంచివాడిగా ఉండను అన్న వ్యాఖ్యలను జోడించాడు. చర్చల విషయంలో ఇరాన్ సరిగ్గా వ్యవహరించలేకపోతూ ఉంది. అణు ఒప్పందం ఎలా కుదుర్చుకోవాలో ఆ దేశ నేతలకు తెలియడం లేదు. వారు తెలివిగా వ్యవహరిస్తే మంచిదని చెప్పి ట్రంప్ పేర్కొన్నారు. కాగా ఇరాన్ అణు ప్రణాళికల గురించి ట్రంప్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో 90 నిమిషాలకు పైగా ఫోన్లో సంభాషించారు. ఈ సందర్భంగా పుతిన్ కొన్ని ప్రతిపాదనలు చేసినట్లు, కాల్పుల విరమణకు మద్దతు ప్రకటించినట్లు రష్యా అధ్యక్ష కార్యాలయం ప్రతినిధి బుధవారం వెల్లడించిందనమాట. ఒక్క అమెరికా డాలర్ మనం చూసుకుంటే ఇరాన్ రియాలు 18 లక్షల ఇరాన్ రియాలకి అయితే చేరుకుపోయింది. అంటే ఇరాన్లో ఆర్థిక సంక్షోభం అయితే రోజు రోజుకు పెరుగుతూ ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.